నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రాల నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 327, 328 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. కళా లావతి ప్రతిపదార్థం కళా స్వరూపిణి, 64 కళలు గలది. చతుష్టాస్థితి సంఖ్య కళ, అసస్యంస్థితి కళావతి. చతుష్టాస్థితి కళలు అంటే వృత్తి కళలు, విద్యా కళలు మొదలైనవి. మొత్తం 64 కళలు. ఈ కళల వివరాలు 236వ నామము చతుష్టాస్థితి కళామయిలో ఇవ్వబడ్డాయి. శ్రీ లలితామాత 64 కళలు మరియు మిగిలినవి 104 అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు. ఈ రకంగా అన్ని రకాల కళలు కలిగి ఉన్నటువంటిది. సూర్య కళలు 12: తాపిని, ధూమ్ర, మరిచి, జ్వాలిని, రుచి, సుషుమ్న, భోగద, విశ్వబోధిని, ధరిణి, క్షమ, ప్రభ. చంద్రకళలు 16: శంఖిని, పద్మిని, లక్ష్మిని, కామిని, పోషిని, పుష్టివతిని, ఆహ్లాదిని, అశ్వపదిని, వ్యాపిని, పయోధిని, మోహిని, ప్రభ, క్షీరవర్ధిని, వేదవర్ధిని, వికాసిని, సౌమిని. ఈ చంద్రకళలను ఇంకొక విధంగా కూడా చెబుతారు. అమృత, మానద, పుష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శేషిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. పురుషునిలోని 16 కళలు ప్రాణము, శ్రద్ధ, వ్యోమ, వాయు, తేజస్సు, జలము, పృథ్వీ, ఇంద్రియములు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రములు, కర్మ, లోకము, నామము. ఈ కళలు కలిగిన పురుషుని షోడశ కళ ప్రపూర్ణుడు అంటారు. అగ్ని కళలు 10: ధూమ్రు, సూక్ష్మ, జ్వాలిని, విస్ఫలింగని, సుశ్రీ, సురూప, కపిల, హైవాహిని, కన్యావాహిని. బ్రహ్మ కళలు 10: సృష్టి, బుద్ధి, స్మృతి, మేధ, కీర్తి, లక్ష్మి, ధృతి, స్థితి, స్థిర, సిద్ధి. విష్ణు కళలు 10: జర, పాలిని, శాంతి, ఈశ్వరి, రతి, కామిక, వరద, హాలిదిని, ప్రీతి, దీర్ఘ. రుద్ర కళలు 10: తీక్ష్ణ, రౌద్రి, భయ, నిద్ర, తంత్ర, క్షుధ, క్రోధిని, క్రియ, ఉద్గార్థ, మృత్యు. ఈశ్వర కళలు 4: పీత, సీత, అరుణ, అసిత. సదాశివ కళలు 16: నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంత, ఇందక, దీపిక, రోచిక, మోచిక, పర, సూక్ష్మ, సూక్ష్మామృత, జ్ఞాన, జ్ఞానామృత, ఆప్యాయని, వ్యాపిని, వ్యోమరూప. ఈ కళలన్నీ కలిగి ఉన్నది కాబట్టి కళావతి అనబడుతుంది. ఓం కళాలావత్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 328 కళాలప ప్రతిపదార్థము అవ్యక్త మధురమైన భాషణములు గలది. కళలే సంభాషణగా గలది. కళ ఏవ ఆలోపభూషణం యస్యః. కళలే సంభాషణంగా గలది, ఇంపైన మాటలు గలది. కళ అంటే మధురధ్వని అని అర్థం. కం అంటే బ్రహ్మ, అతని లాలాజలం వల్ల సులభంగా పొందదగినది. అంటే ఆ పరమేశ్వరి కనుక అనుగ్రహించినట్లయితే సులభంగా బ్రహ్మను అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు. అస్ఫుటే అవ్యక్తాక్షరి ధానో కలహ. సుఖమైనవి వ్యక్తం కాని వర్ణములు కలిగిన ధ్వని కలది. అమరకోశము ఇది వేద స్వరూపము. పరమేశ్వరి యొక్క ఆలాపనయే కళ. వేదం స్వరానికి ఆది కళ అంటే మొదటగా పుట్టింది. ఇది సాక్షాత్తు బ్రహ్మముఖం నుంచి వచ్చింది. వేదనాథ మధురంగా ఉంటుంది. పరమేశ్వరికి వేదధ్వనులంటే ప్రియము. ఉదాత అనుదాత స్వరాలతో గల వేద పఠనము అత్యంత మధురం. ఆమె వేదధ్వనులయందు స్థిరులై ఉంటుంది. వేదం పరమేశ్వరి ముఖం నుంచి వచ్చింది కాబట్టి ఇంకా మధురంగా ఉంటుంది. అంటే అటువంటి మృదు మధురమైన వాక్కులు దేవి ముఖం నుంచి రావటం చేతనే ఆమె కళాలప అనబడుతుంది. చతుష్టాస్థితి కళలు ఆమెకు ఆలాపము, వేదశాస్త్రమయమైన వాణి కలది. అవ్యక్త మధుర ఆలాపము కలది. అవ్యక్త భారతి కళావతి యొక్క ఆలాపము కళాలమాపటము సహజమే. అతి మృదువైన సంభాషణ గలదైన పరమేశ్వరి భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది. సమస్త కళలను తన ఆలాపన స్వరూపంగా గలది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం కళాలాపాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.
బెల్ అనే ఐకాన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, మీరు చూడగలరు. థ్యాంక్ యూ.